కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మామూలుగా ప్రపంచం పరుగులు పెడుతూ ఉంది. ఏదైతే గతంలో వర్తకులు అంటే ఆర్య వయసులో అదేవిధంగా మార్వాడీలు దుకాణం మకాన్ అనే బిజినెస్ పెట్టుకునేవాళ్ళు. ముందరగా ఉంటుంది, అయ్యతో ఉంటాడు, అమ్మాయి అని ఉంటుంది, లేకపోతే ఇంకా ఇంటికి పోయేసి అయ్య పోతే అమ్మాయి కూర్చుంటుంది, ఆ అమ్మాయి బయటికి పోయి పని చేసి లోపలికి పోయి పని చేస్తుంటే అయ్య అంగట్లో కూర్చుంటాడు. అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున వినూత్నమైనటువంటి నాలెడ్జ్ ఎకానమీ ప్రమోట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లోకి వ్యాపారం పరుగులాడుతున్న సమయంలో అంతే స్థాయిలో విద్యా వ్యవస్థలో కూడా సమూలమైనటువంటి మార్పులకు నాంది పలకాలని ఒక ఆలోచనతోనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు, విద్యాశాఖ కమిషనర్ గారు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కావచ్చు, మా ఎమ్మెల్యేలందరినీ కూడా కూర్చోబెట్టి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు మీరు తెలిపినటువంటి ఎంపీయూపీ స్కూల్ అయినా కూడా నేను ఇంకోటి చెప్తున్నారు ఏంటంటే మోడల్ ప్రైమరీ స్కూల్స్. ఈ కాన్సెప్ట్లో ఏదైనా లోపభూయిష్టంగా ఉంటే ఈ విధంగా చేయాలని ఆలోచించుకుని మార్పులు తీర్పు అంటే ఇంప్లిమెంటేషన్ కాకుండా మార్పులు ట్రీట్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా మీకు అందరికీ నాకైనా మీకైనా ఆలోచన విధానం ఏముంటుందంటే అన్నీ మనకు అనుకూలంగా జరగాలి. మన ఇంట్లో వాళ్ళకే, మన భార్య పిల్లలకే మనం అన్ని అనుకూలాలు చేయాలి. మనం చేసే ప్రతి పని వాళ్ళకి అనుకూలం ఉండదు. లేదంటే మన భార్య చేసే ప్రతి పని మనకు అనుకూలం ఉండదు. ఆమె పెట్టే తిండి ఒకసారి నచ్చకపోవచ్చు, కానీ సర్దుకుపోవడమే జీవితం. ఒక చిన్న కుటుంబంలో 2-3 వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, పనితీరు కావచ్చు, ఆ కుటుంబంలోనే నచ్చకపోవడం అనేది ఉంటే, లేదంటే సౌకర్యం ఉండడం సౌకర్యార్థం లేకపోవడం అనేది ఉంటే, ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత పెద్ద వ్యవస్థలో చిన్న మార్పులు చేర్పులు జరిగినప్పుడు ఖచ్చితంగా కొద్దిమంది అసౌకర్యాలు గురవుతారు. కొద్దిమందికి ఇష్టం ఉంటుంది, కొద్దిమందికి ఇష్టం లేకపోవచ్చు. డిఫెన్స్ సెట్ చేసుకోవాలంటే మోరీ కింద నీళ్ళు వస్తాయి. మోరీ కట్టేటప్పుడు మనం ప్రశ్నించాం, మోరీ గట్టినా కూడా ప్రశ్నించాం. కానీ స్కూల్కి మార్చాలంటే మాత్రం మోరీ కింద నీళ్ళు వస్తాయి, పిల్లలు బయటికి పోలేని పరిస్థితి ఉంది. అంటే దీస్ ఆర్ ఆల్ డిఫెన్స్ సెట్ చేసుకుంటే మనం ఆలోచన విధానం, థాట్ ప్రాసెస్, జీవిత విధానం ఎప్పుడు కూడా. అంటే స్వామికి దుకాణం మకాన్ బిజినెస్ కావాలని చెప్పేసి ఒక డిసిషన్కి వచ్చేసినాడు. ఇంట్లో చేసే ప్రశ్నగా స్కూల్లో కూర్చొని పాఠాలు చెప్పినా చెప్పకపోయినా అటెండెన్స్ చేసి పడిపోతుంది స్వామికి. ఆ రకమైనటువంటి ఆలోచనని పరుగులెడతా అనుకున్నాడు. ఈ సమస్యలన్నిటి మీద కూలంకుషంగా ఒక డిబేట్ జరుగుతూ ఉంది. ఏదైనా వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి అప్పర్ ప్రైమరీ స్కూలు హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా స్థానిక ఎంఈఓ గారికి, అధ్యాపక బృందానికి, స్కూల్ సిబ్బందికి, విచ్చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులకి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నాతోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, వేదిక మీద ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా చిన్నారులందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు. మా స్వామి మరో మహాత్మా గాంధీ మాదిరి చెప్పుకుంటూ చేసినాడు. ఈయన రాకముందు అసలు ఎవరికి చదివే రాదు, ఈయన వచ్చినాక అంతా చదువు నేర్పిస్తాడు. 42 మందిలో 7 మాత్రం అంటే 35 మంది బాగా చదివిచ్చేసినాడంట, 7 మంది చదివి లేకుండా. కారణం ఏందో చెప్తే స్వామి ఏం స్వామి మంత్రోచ్చారణ మర్చిపోయినారా? పిల్లలు చదువుకోవాలి. పిల్లలు చదువుకుంటేనే జీవితంలో ఏ వృత్తి లేకపోయినా కూడా రాణించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయనేది తల్లిదండ్రులు గ్రహించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతం ఇది, దాదాపు అంత చిన్న కుటుంబాలు ఉన్నటువంటి గ్రామం. మీరు పడిండే కష్టాలు మీ బిడ్డలు పడకూడదనే ఆలోచనతోనే పట్టుదలగా పని చేసినా మీ బిడ్డలు చదివించరు. చదువుకున్న తర్వాత ప్రయోజకులు ఇవ్వడం అనేది కాకపోవడం అనేది వాళ్ళ ఆలోచన చేసే విధానాన్ని బట్టి, ఇక్కడ నేర్పేటువంటి క్రమశిక్షణ బట్టి, అయ్యగారు క్రమశిక్షణతో ఉండి విద్యాబుద్ధులు సక్రమంగా చెప్పితే పిల్లలకు సక్రమంగా చదువు వస్తుంది, క్రమశిక్షణ వస్తుంది.
అయ్యగారు క్రమశిక్షణ తప్పినా లేదు, వాళ్ళు సరిగ్గా చదువు చెప్పకపోయినా కూడా పిల్లల భవిష్యత్తుతో చెలగాటం ఆడినటువంటి వాళ్ళే అవుతారు. కాకపోతే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలా, అంతే స్థాయిలో పాఠశాల కూడా ఆ రకమైనటువంటి వాతావరణం కల్పించడం అనేది ప్రభుత్వాల నైతిక బాధ్యత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందులో భాగంగా ఈ రోజున వార్షికోత్సవం సందర్భంగా ఒక కాంపౌండ్ ఏదో కట్టేసి మా మురళీస్వామి దాన్ని కూడా ఇనాగ్రేట్ చేస్తున్నాడు, అభినందిస్తున్నాను. అంతేకాకుండా పరిసరాలు స్కూల్ యాజమాన్యానికి చెప్తున్నాను, పరిసరాలు కూడా పరిశుభ్రంగా పెట్టుకోండి, పిల్లల్ని బాగా చూసుకోండి. పిల్లలకి పాఠాలు చెప్పడమే కాదు, వ్యక్తిగతంగా జీవితంలో ఏ రకంగా ఎదగల్లా ఇప్పుడున్నటువంటి చిన్న వయసులోనే మీరు మోల్డ్ చేసే మొదలు పెడితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వల్ల కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇంటర్మీడియట్ వయసులో వస్తుంది. అది ఆ రకంగా పెద్దలు కాదు, పిల్లలు కాదు. ఆ టయానికి కన్ఫ్యూజింగ్ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి ఒక క్లారిటీతో థాట్ ప్రాసెస్లో అంటే ఆలోచన విధానంలో ఒక స్పష్టతతో ముందుకు పోవడానికి కానీ, లేదంటే జీవితంలో వాళ్ళు ఎదగాల్సినటువంటి క్రమంలో సరిగ్గా ఎదుగుదలకు దోహదపడినటువంటి వాళ్ళు అవుతారని చెప్పేసి కూడా పాఠశాల అధ్యాపక బృందానికి కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రోడ్డు గురించి చెప్పినారు. ఈసారి ఏప్రిల్ మొదలైంది, మనకి కొత్త బడ్జెట్ మొదలైంది. ఈ సంవత్సరంలోనే కంప్లీట్ చేయిస్తానంటే, ఈ సంవత్సరం అంటే ఒక సంవత్సరం కాదు, ఈ నెల బడ్జెట్లోనే పెడతాము. 2-3 నెలల్లో టెండర్ పిలిపించి ఆ రోడ్డు పని పూర్తి చేయిస్తాము. మన నియోజకవర్గంలో రోడ్లని మాత్రం ఖచ్చితంగా తీర్చిదిద్దాం. అంతేకాదు మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఒకసారి గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు కార్యక్రమాలు రోడ్ల మరమ్మతుల కోసం కావచ్చు, కొత్తగా రోడ్లు నిర్మించేటువంటి కార్యక్రమం కావచ్చు చేసినామా లేదా మీకే కళ్ళ ముందర కనపడేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి అప్పర్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా స్థానిక ఎంఈఓ గారికి, అధ్యాపక బృందానికి, స్కూల్ సిబ్బందికి, విచ్చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులకి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నాతోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, వేదిక మీద ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా చిన్నారులందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు. మా స్వామి మరో మహాత్మా గాంధీ మాదిరి చెప్పుకుంటూ చేసినట్టు ఈయన రాకముందు అసలు ఎవరికి చదివే రాదు, ఈయన అసలు వచ్చినాకంతా చదువు నేర్పిస్తాడు. 42 మందిలో 7 మాత్రం అంటే 35 మంది బాగా చదివిచ్చేసినాడంట, 7 మంది చదివి లేకుండా. కారణం ఏందో చెప్తే స్వామి, ఏం స్వామి మంత్రోచ్చారణ మర్చిపోయినారా? పిల్లలు చదువుకోవాలి, పిల్లలు చదువుకుంటేనే జీవితంలో ఏ వృత్తి లేకపోయినా కూడా రాణించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయనేది తల్లిదండ్రులు గ్రహించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతం ఇది, దాదాపు అంత చిన్న కుటుంబాలు ఉన్నటువంటి గ్రామం. మీరు పడిండే కష్టాలు మీ బిడ్డలు పడకూడదనే ఆలోచనతోనే పట్టుదలగా పని చేసినా మీ బిడ్డలు చదివించరు. చదువుకున్న తర్వాత ప్రయోజకులు ఇవ్వడం అనేది కాకపోవడం అనేది వాళ్ళ ఆలోచన చేసే విధానాన్ని బట్టి, ఇక్కడ నేర్పేటువంటి క్రమశిక్షణ బట్టి, అయ్యగారు క్రమశిక్షణతో ఉండి విద్యాబుద్ధులు సక్రమంగా చెప్పితే పిల్లలకు సక్రమంగా చదువు వస్తుంది, క్రమశిక్షణ వస్తుంది. అయ్యగారు క్రమశిక్షణ తప్పినా లేదు, వాళ్ళు సరిగ్గా చదువు చెప్పకపోయినా కూడా పిల్లల భవిష్యత్తుతో చెలగాటం ఆడినటువంటి వాళ్ళే అవుతారు. కాకపోతే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలా, అంతే స్థాయిలో పాఠశాల కూడా ఆ రకమైనటువంటి వాతావరణం కల్పించడం అనేది ప్రభుత్వాల నైతిక బాధ్యత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఈ రోజున వార్షికోత్సవం సందర్భంగా ఒక కాంపౌండ్ ఏదో కట్టేసి మా మురళీస్వామి దాన్ని కూడా ఇనాగ్రేట్ చేస్తున్నాడు, అభినందిస్తున్నాను. అంతేకాకుండా పరిసరాలు స్కూల్ యాజమాన్యానికి చెప్తున్నాను, పరిసరాలు కూడా పరిశుభ్రంగా పెట్టుకోండి, పిల్లల్ని బాగా చూసుకోండి. పిల్లలకి పాఠాలు చెప్పడమే కాదు, వ్యక్తిగతంగా జీవితంలో ఏ రకంగా ఎదగల్లా ఇప్పుడున్నటువంటి చిన్న వయసులోనే మీరు మోల్డ్ చేసే మొదలు పెడితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వల్ల కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇంటర్మీడియట్ వయసులో వస్తుంది. అది ఆ రకంగా పెద్దలు కాదు, పిల్లలు కాదు. ఆ టయానికి కన్ఫ్యూజింగ్ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి ఒక క్లారిటీతో థాట్ ప్రాసెస్లో అంటే ఆలోచన విధానంలో ఒక స్పష్టతతో ముందుకు పోవడానికి కానీ, లేదంటే జీవితంలో వాళ్ళు ఎదగాల్సినటువంటి క్రమంలో సరిగ్గా ఎదుగుదలకు దోహదపడినటువంటి వాళ్ళు అవుతారని చెప్పేసి కూడా పాఠశాల
అధ్యాపక బృందానికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా రోడ్డు గురించి చెప్పినారు. ఈసారి ఏప్రిల్ మొదలైంది, మనకి కొత్త బడ్జెట్ మొదలైంది. ఈ సంవత్సరంలోనే కంప్లీట్ చేయిస్తానంటే, ఈ సంవత్సరం అంటే ఒక సంవత్సరం కాదు, ఈ నెల బడ్జెట్లో పెడతాము. 2-3 నెలల్లో టెండర్ పిలిపించి ఆ రోడ్డు పని పూర్తి చేయిస్తాము. మన నియోజకవర్గంలో రోడ్లని మాత్రం ఖచ్చితంగా తీర్చిదిద్దాం. అంతేకాదు, మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఒకసారి గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు కార్యక్రమాలు రోడ్ల మరమ్మతుల కోసం కావచ్చు, కొత్తగా రోడ్లు నిర్మించేటువంటి కార్యక్రమం కావచ్చు చేసినామా లేదా మీకే కళ్ళ ముందర కనపడేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా అంతకుముందు ప్రభుత్వంలో దాదాపు 3 సంవత్సరాల పాటు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల నుంచి మా ప్రభుత్వం రాగానే వెంటనే రోడ్డు వేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో అక్కడక్కడ కంకర చేసి వదిలేసినటువంటి రోడ్లకు కూడా తొందరలోనే తారేయించేసి ఆ రోడ్లను కూడా పునరుద్ధరిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మొన్న మీ తనకల్ మండలంలో ఒక 3 కోట్ల రూపాయలతో కొన్ని రోడ్లు మీకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గుంతలమైనటువంటి రోడ్లని మోటరింగ్కి అనుకూలంగా అంటే వాహనాలు నడిచే విధంగా కూడా గుంతలు పూడ్చేసి ప్రజల సౌకర్యార్థం చేసినటువంటి కథ కూడా ఈ ప్రభుత్వానికి తగ్గుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా నీటి ఎద్దడి గురించి చెప్తూ, నీటి ఎద్దడి ఎంపీడీఓ గారికి చెప్పుకున్నాం, స్థానిక ఎంపీడీఓ గారికి. ఏదైతే జనరల్ ఫండ్ ఉందో, ఇతరత్ర ఫండ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈ ఎండాకాలంలో నీటి ఎద్దడికి ఎవరికైనా తాగునీటి కష్టాలుంటే వెంటనే పరిష్కరించాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ నియోజకవర్గంలో కూడా అదే రకమైనటువంటి ఆలోచనతో నేను కూడా పనిచేస్తాను అని చెప్పేసి మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తాను. అందులో భాగంగా మీరు అడిగిన వెంటనే బోర్లు ఇవ్వడం కానీ మోటార్లు ఇవ్వడం కానీ చేస్తున్నటువంటి కార్యక్రమం. అంతే స్థాయిలో వచ్చే రోజుల్లో మొన్న మీకు 10 నెలల కాలంలో దాదాపు 21 కోట్ల రూపాయలు నియోజకవర్గంలో రోడ్ల కోసం వెచ్చించినటువంటి పరిస్థితులు కూడా ప్రజలకు సౌకర్యంగా తెలియజేస్తామని వేదిక మీద నుంచి. ప్రత్యేకించి టీ సదన్ గ్రామంలో చెప్తా ఉన్నాను, మీరు మాకెప్పుడు ఎందుకోనో దూరంగా చూస్తాను, మమ్మల్ని కూడా దగ్గరగా తీసుకోండి. క్యామా दूर रखे देख रहे हम लोगों को, हमें कभी आप लोगों का भी खिदमत करने के वास्ते रेडी है हम लोग। आप लोगों का खिदमत भी कर रहे हैं, करते भी, आगे भी करते। नहीं सर, हमारे बच्चों को बाहर जाने हम तकलीफ है, 10 बजे स्कूल 10 बजे